Hi friends, this is HK from HK Study Friend YouTube channel. Welcome back to our channel. This is HK. ఇప్పుడు మన ఛానల్ అయితే పార్షల్ స్పీచ్ వీడియో అయితే డిస్కస్ చేస్తున్నాం. ఈ పార్షల్ స్పీచ్ లో మనం ప్రిపోజిషన్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు ప్రిపోజిషన్ అయితే కంప్లీట్ చేద్దాం ఈ రోజు. ఓకేనా? ఈ ప్రిపోజిషన్స్ ఏంటి అంటే చూద్దాం. ఇప్పుడు మనకు ప్రిపోజిషన్ మనం ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ ప్రిపోజిషన్ మనకు ఒక వర్డ్ లేని మనకు తెలిసిపోతుంది. ప్రిపోజిషన్ అంటే ఏంటో దాని యొక్క పొజిషన్, ఒక నౌన్ యొక్క పొజిషన్ తెలిపేదే ప్రిపోజిషన్. ఓకేనా? ఈ నౌన్ యొక్క పొజిషన్ తెలిపేదే ప్రిపోజిషన్. ఇప్పుడు ప్రిపోజిషన్ ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు ప్రిపోజిషన్ అంటే అదే టైప్స్ ఉన్నాయా, అసలు ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. వై, వాట్, వెన్, వేర్ ఈ అనేది డిస్కస్ చేద్దాం మీ క్వశ్చన్స్ తోని. ఓకేనా? ప్రిపోజిషన్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఒక పొజిషన్, ఒక వర్డ్ యొక్క పొజిషన్ ని తెలిపేదే ప్రిపోజిషన్. ఓకేనా? ఒక వర్డ్ యొక్క పొజిషన్ తెలిపేదే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ లో టైప్స్ ఉంటాయంటే ఉంటాయి, 7 టైప్స్. ఓకేనా? అవే 7 టైప్స్. ఎన్ని టైప్స్? 7 టైప్స్. ఇవే అవి ఏంటి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఆర్ పొజిషన్. ఓకేనా? ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ పొజిషన్. నెక్స్ట్ టైమ్, డైరెక్షన్ ఆఫ్ మూమెంట్. ఇంకోటి ఏంటిది డ్యూ టు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దీనికి. కాజ్, రీజన్, పర్పస్, మేనర్, ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఏజెంట్. ఓకేనా? నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ మెజర్, నెక్స్ట్ స్టాండర్డ్ ఆర్ వాల్యూ, ఈ నెక్స్ట్ కంపారిజన్ ఆర్ కాంట్రాస్ట్. ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ షార్ట్ కట్ లో చెప్పేస్తాను, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మన ఇంకా ఈ సింపుల్ గా నేర్చుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నౌ లెట్ us begin the topic. ఓకేనా? ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ పొజిషన్. ఏం లేదు, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ పొజిషన్ అంటే ఒక పొజిషన్ లేదా ఒక ప్లేస్ ని తెలిపేదే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ కి ఎగ్జాంపుల్ ఇవన్నీ అవేగా, ఇవన్నీ ఇన్, ఆన్, బిఫోర్, బిసైడ్, అండర్, బినేత్, అన్ని ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇప్పుడు ప్లేస్, పొజిషన్ తెలిపేదే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ పొజిషన్. ఎగ్జాంపుల్ ఆన్, ఇన్, అండర్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద బుక్ ఈజ్ అండర్ ద టేబుల్ అంటే టేబుల్ కింద బుక్ ఉంది. ఓకేనా? అట్లా మనం అయితే చెప్పుకోవచ్చు. హి సాట్ బిట్వీన్ హిస్ పేరెంట్స్. బిసైడ్ కి బిసైడ్స్ కి డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, అంటే దానితో పాటుగా. బిసైడ్ అంటే ఏంటంటే ఒక పక్కన, మన ప్రక్కనే. ఓకేనా? ఫర్ ఈజ్ రిటర్న్ బిసైడ్ ఆఫ్ ద సిన్స్, అంటే సిన్స్ పక్కన ఫర్ అనేది రాయడం జరిగింది. మరి బిసైడ్స్ అంటే ఏంటిది? బిసైడ్స్ ఆఫ్ హెచ్కే పిక్డ్ అప్ మార్కర్ బిసైడ్స్ ఆఫ్ మొబైల్, అంటే ఈ మార్కర్ తో పాటు ఈ మొబైల్ ని కూడా పట్టుకున్నాడు హెచ్కే అని అయితే మీనింగ్ వస్తుంది. అదే బిసైడ్స్ ఆఫ్ మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటే ఏంటంటే ఒక టైం ని తెలుపుతా ఉంటది. ఓకేనా? ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటే ఒక టైం ని తెలిపేది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. అంతే. ఎక్కడ మన హెచ్కే అప్లోడ్స్ ద వీడియో ఎట్ 6 PM. ఓకేనా? హెచ్కే అప్లోడ్స్ ఆన్ టైమ్ videos. HK uploads in time the videos. In time. Okay. The book is in the room. The book is on the table. Okay na? The time is equal time ke use sound. Before, he came before the exam starts. After, he starts when the 9 AM completes to, అంటే 9 AM అనేది స్కూల్ టైమింగ్స్. అంటే 9 AM తర్వాత స్టార్ట్ అవుతా ఉంటాడు ఇంటికాడ నుండి. ఓకేనా? 9 AM తర్వాత స్టార్ట్ అవుతా ఉంటాడు. ఇది ఎగ్జాంపుల్. సిన్స్ అంటే ఆయన అప్పటి నుండి. సిన్స్. ఫర్ అనేదేమో లాంగ్ డ్యూరేషన్, సిన్స్ అనేదేమో తక్కువ డ్యూరేషన్. ఓకేనా? షార్ట్ డ్యూరేషన్ కి. నెక్స్ట్ డ్యూరింగ్.
నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్. ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్. ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఏంటంటే టు, ఇంటూ, ఆన్టు, అవుట్ ఆఫ్, టువర్డ్, అక్రాస్. అంటే ఒక డైరెక్షన్ తెలుపుతా ఉంటది. ఒక మూమెంట్ తెలిపేదే ఈ పొజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్. దీనికి ఎగ్జాంపుల్ టు, ఇంటూ, ఆన్టు, అవుట్ ఆఫ్. అంటే ఒక డైరెక్షన్. హీ ఫెల్ ఇంటూ ద వెల్. హీ ఫెల్ ఇంటూ ద వెల్ అంటే ఆయన బావిలోకి దూకాడు. ఓకేనా? అంటే ఇక్కడ ఇంటూ అనేది ఏంటిది? ఇక్కడ ఒక డైరెక్షన్, ఒక మూమెంట్ తెలుస్తుందా లేదా? అదే ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్, రీజన్ ఆర్ పర్పస్. ఏంటంటే ఒక రీజన్, ఒక కాజ్, ఒక పర్పస్ తోనే మనం అయితే ఒక చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా అని. ఒక రీజన్, ఒక బికాజ్ ఆఫ్. లివ్ లెటర్లలో మనం బాగా యూజ్ చేస్తా ఉంటే ఇది ఎక్కువ మంది డైలీ లైఫ్ లో యూజ్ చేసే ప్రిపోజిషన్. ఓకేనా? బికాజ్ ఆఫ్. ఓకేనా? నెక్స్ట్ బికాజ్ ఆఫ్, డ్యూ టు, ఫర్, ఫ్రమ్. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఓకే. ఐ ఆమ్ ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ద క్లాస్ బికాజ్ ఆఫ్, రీజన్. అంటే ఒక రీజన్ వెళ్తా ఉంటాం మనం. ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ద క్లాస్ డ్యూ టు ఐఎమ్ గోయింగ్ టు విలేజ్. అట్లా రాస్తా ఉంటాం. ఇది మన లీవ్ లెటర్లలో మన కామన్ యూజ్ చేసే వర్డ్స్. ఓకేనా? ప్రిపోజిషన్స్. ఇప్పుడు మన ప్రిపోజిషన్ అన్న పార్ట్స్ స్పీచ్ అంటేనే మన డైలీ లైఫ్ లో యూజ్ చేసేది. ఓకేనా? దిస్ ఈస్ ద రీజన్ ద పార్ట్స్ స్పీచ్ కేమ్. దిస్ ఈస్ ద stepping stone into the grammar. Now let us discuss prepositions of manner, instrument or agent. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఒక మేనర్ ని, ఒక ఇన్స్ట్రుమెంట్ ని, ఒక ఏజెంట్ ని తెలిపేదే ఈ యొక్క మేనర్, ఇన్స్ట్రుమెంటల్, ఏజెంట్. అంటే సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, హూ, వై, వేర్, వాట్ అన్నిటి చెప్పేదే ఇది. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మెజర్మెంట్. ప్రిపోజిషన్ ఆఫ్ మెజర్, స్టాండర్డ్ ఆర్ వాల్యూ. ఒక మెజర్మెంట్ ని, ఒక వాల్యూని తెలిపేది ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్ ఆర్ స్టాండర్డ్ వాల్యూ అనేది చెప్పుకోవచ్చు. ఒక దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హి సెల్స్ ఎగ్స్ బై ద డజన్. అంటే ఒక డజన్ల కొద్దీ అతను ఈ ఎగ్స్ అయితే సేల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ కంపారిజన్ ఆర్ కాంట్రాస్ట్. అంటే ఒక కాంట్రాస్ట్ ని, ఒక కంపారిజన్ ని తెలిపేది. చూడు ఇక్కడ లైక్, అన్లైక్, అన్లైక్ నైజీరియా, ఇండియా ఓన్ ద మ్యాన్. యాజ్ టాల్ యాజ్. ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ పెట్టుకుందాం. మీకు ఇష్టమైన వర్డ్ పెట్టండి. ఇక్కడ సబ్జెక్ట్ కేసులో సబ్జెక్ట్ ఇక్కడ పెట్టుకోండి, యాజ్ పెట్టండి, టాల్ అని పెట్టుకోండి. యాజ్ రాము, ఇక్కడ రాద్దాం. రాము ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు. చూసేలా అంటే ఇక్కడ ఒక కంపారిజన్ చెప్తాంది. అందుకనే ప్రిపోజిషన్ ఆఫ్ కంపారిజన్ ఆన్ కాంట్రాస్ట్ అనేది ఇప్పటి వరకు ఉన్న టాపిక్. ఇంకా చూస్తే లైక్ చేయలేదు, లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ అంటిల్ a new video has come. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కనుక కామెంట్స్